తూర్పుగోదావరి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. భార్యకి శిరోముండనం చేసిన భర్త, కొంతకాలంగా వేధించిన భర్త ఈ ఘటనతో స్థానికంగా కలకలం రేగింది. భార్యపై అనుమానంతో ఆమెని వదిలించుకునేందుకు కొంతకాలంగా చిత్రహింసలకి గురి చేస్తున్నాడు. అంతటితో ఆగకుండా భార్యకి గుండు గీశాడు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం పెదకొండేపూడిలో చోటు చేసుకుంది. చిత్ర పరిశ్రమలో షూటింగ్ నేపథ్యంలో పెదకొండేపూడి వచ్చిన రాంబాబు అక్కడ కనిపించిన యువతి ఆశను ప్రేమించాడు. ప్రేమిస్తున్నానని నమ్మించి పెళ్లి చేసుకున్నాడు. అనంతరం కొంతకాలం సాఫీగానే సాగిన వీరి కాపురంలో కలహాలు మొదలయ్యాయి. తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన దారుణ సంఘటనకు సంబంధించి మనకి మరిన్ని డీటెయిల్స్ ఇవ్వడానికి అంజిబాబు సిద్ధంగా ఉన్నారు. అంజిబాబు, గుడ్ ఈవినింగ్ గాయత్రి. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం పెదకొండేపూడిలో ఒక దారుణమైన సంఘటన చోటు చేసుకుంది అని చెప్పవచ్చు. ఒక పక్క పార్లమెంట్ లో మహిళా బిల్లు చట్టం తీసుకొచ్చినప్పటికీ కూడా మహిళలపై అకృత్యాలు నెట్టికి పెరిగిపోతున్నాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. స్వయాన భర్త భార్య పైన అంటే రెండు కాళ్ళకి మధ్యని పీకను పెట్టి మొత్తం జుట్టు అంతా యాజిటీగా కత్తిరించి అందరూ చూస్తుండగా నేను జుట్టు కత్తిరించి పట్టుకుని వెళ్ళిపోతున్నాను, నువ్వు పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టుకుంటే పెట్టుకో, స్థానికంగా ఉన్న మీరు వీడియోలు తీస్తున్నారు, ఏం చేసుకుంటారో చేసుకోండి అని చాలా దిగుత్సాకరంగా మాట్లాడుతూ వెళ్ళిపోవడం జరిగింది. అయితే మరో పక్కన చూసుకుంటే కనుక కేవలం భార్యని వదిలించుకోవడం కోసమే ఈ యొక్క భర్త రాంబాబు అలియాస్ అభిరామ్ ఈ విధంగా వ్యవహరించాడని చెప్పి తెలుస్తుంది. మొత్తం వ్యవహారం చూసుకుంటే కనుక గతంలో వీళ్ళిద్దరు అంటే గతంలో ఈ అమ్మాయికి ఆల్రెడీ చిన్నప్పుడే వాళ్ళ మేనమామతో పెళ్ళయిందని, పెళ్ళైన తర్వాత ఆయన చనిపోవడంతో తాను పొట్టగుడ్డి కోసం హైదరాబాద్ వచ్చి సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా జూనియర్ ఆర్టిస్ట్ గా చేస్తానని, అదే క్రమంలో ఈ యొక్క ఈ పెదకొండేపూడి గ్రామానికి చెందినటువంటి రాంబాబు అలియాస్ అభిరామ్ కూడా ఈ యొక్క సినిమాల్లోనే పరిచయం అయ్యి నీ క్యారెక్టర్ నచ్చింది, నువ్వు నచ్చావని చెప్పి పెళ్లి చేసుకున్నాడని, ఆ తర్వాత మళ్ళీ కొంతకాలం తనతో సహజీవనం చేసిన తర్వాత బాబు కూడా పుట్టాడని, అయితే గత కొంతకాలంగా తనపై చిత్రహింసలు పెట్టి తను ఎలాగైనా అంటే వేరొక మహిళతో అతనికి కొంచెం నాకంటే డబ్బున్న మహిళతోటి పరిచయాలు ఏర్పడ్డాయి కాబట్టి నన్ను వదిలించుకోవాలనే ఉద్దేశంతో ఈ విధంగా ప్రవర్తించాడని చెప్పి ఆమె అంటే ఈ శిరోమండలానికి 2 రోజుల ముందు సెల్ఫీ వీడియో విడుదల చేయడం జరిగిందని చెప్పవచ్చు గాయత్రి. రైట్, థ్యాంక్ యూ అంజుబాబు.